నిర్మాణం, తల్లి మరియు కుమారుని యొక్క కష్టము ఈ రోజున దేవుడు ఒక చక్కని గృహ నిర్మాణంతో వాళ్ళని దీవించి ఆశీర్వదించి చక్కని యొక్క జీవితాల్లో అడుగుపెట్టుటకు ముందుగా ఈ గృహప్రవేశ ఆహ్వానాన్ని అందరూ చక్కగా మన్నించి సమయానుకూలంగా అందరికి వచ్చినందుకు ముందుగా దేవుని నామంలో స్తోత్రములు చెల్లిద్దాం. ఆ విధంగానే వాక్యం చదువుకొని ప్రార్థనతో ఈ గృహ ప్రవేశాన్ని మనము తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండు చేయించి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతూ ఉన్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుతూ ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడి, నీవు నాకు తోడైందువు. నీ దుడుగరయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్వచూ ఉన్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చాను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేది. ఆమేన్. ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో వెళ్ళే ముందుగా మన మధ్య ఉన్న రజనీ గారు ప్రార్థనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తోత్ర. అయ్యా, మాకంటే ముందుగా ఈ స్థలంలో ఉన్నారు, మేము నమ్ముతూ ఉన్న ప్రభా నీకు వందనాలు. నిజంగా బిడ్డలు నాయన కొంత అయ్యా నాయన ఇల్లు రిపేర్ చేయించుకుని ప్రభా, అయ్యా రీమోడలింగ్ చేయించుకుని ఇది నాయన నూతన నాయన గృహప్రవేశం చేస్తూ ఉంటుండగా నాయన మీ బిడ్డలైనటువంటి వారిని దాసుని సంఘాన్ని చుట్టాన్ని పిలుచుకుని ప్రభా ఈ రీతిగా ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉంటుండగా అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా గత దినాలలో ప్రభా నాయన వారి సమస్త పనిపాట్లో మీరు తోడుకున్నారు. అయ్యా వారు వేస్తున్న ప్రతి అడుగులో మీరు తోడుకున్నారు. అయ్యా సుందరమైన గృహాన్ని మీరు వారికి అప్పచెప్పారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నిజంగా 23వ కీర్తన నేను చదువుకున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంటున్నావు ప్రభా. మీరు మాకు కాపరిగా ఉంటే ఏ లేమి ఏ కొరత మాకుండదు ప్రభా. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ప్రభా. అయ్యా మాట్లాడిన మాటలు నాయన లేఖన భాగంలో మేము చదువుకున్నాం విన్నాం కనుక నాయన మాకు కాపరిగా ఉండి అయ్యా వారికి కాపరిగా ఉండి తోడుగా ఉండి చక్కగా అయ్యా నిర్మాణం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి అయ్యా సుందరమైన గృహాన్ని అందమైన గృహాన్ని వారికి మీరు అందించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఈ ప్రవేశం ఆయన ఈ నూతన గృహ ప్రవేశంలో నాయన ప్రారంభంలో మేము ఉంటుండగా అయ్యా దాసులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. చక్కగా జరగడానికి సహాయం చేసి అయ్యా ఈ రోజు నాయన వారి ఆహ్వానాన్ని అందించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. ముందుగా మిమ్మల్ని ఆహ్వానించుకుని నాయన ఈ గృహంలోనికి వెళ్ళుచూ ఉంటుండగా నాయన మీ కృపాక్షేమాన్ని వారి వెంట వచ్చినట్లుగా చిరకాలంలో నాయన మందిరంలో నివాసం చేసేవారిగా ఉండునట్లుగా మీ కృప చూపించండి. మీకు వందనాలు అయ్యా. మీకు వందనాలు. కీర్తనకారుడు నాయన 120వ కీర్తనలో కూడా మాట్లాడుతున్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణాన్ని కాపాడిన ఎడల కాయవారు మేలుకు నిండుటే వ్యర్థమే అంటున్నా కనుక మా ప్రయాస వ్యర్థమే ప్రభా. మీరు నుండి కట్టారు ప్రభా. అయ్యా మీరు రుజువు పరిచారని బట్టి మీకు స్తోత్రాలు. మీరు తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు వందనాలు. ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. చక్కగా ఈ నూతన గృహంలోకి ప్రవేశించి అయ్యా సంతోషంతో నాయన అయ్యా వారు నాయన జీవించినంత కాలం ఆశీర్వాదాలతో కృపావరాలతో అయ్యా బిడ్డలు నాయన ఉండునట్లుగా మీ కృప చూపించమని కూడిక ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీరే తోడుగా ఉండి క్రమంగా మర్యాదగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ గృహానికి ప్రవేశమును దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా ముందుకు నడిపిస్తూ ఉన్నాము. దేవుడు శాంతిని సమాధానాన్ని క్షేమాన్ని గృహంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అందించునుగాక. పరిశుద్ధ ప్రభువా
जनकूड परमात्मरूपूड परिशुद्ध जनकूड परमात्मरूपूड निरुपम बलबुद्धि नीति प्रभाव निरुपम बलबुद्धि निरुपम बलबुद्धि निरुपम बलबुद्धि नीति प्रभाव परिशुद्ध तनयूड नररूपधारूड परिशुद्ध तनयूड नररूपधारूड नरुలను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు ఇశ్రాయేలును కాపాడువాడు మగడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకుగా ఉన్నాడు. పగలు ఉండదపైన నీకు తగలదు, రాత్రి వెన్నెలపైన నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను जनका कुमार